ఈ వీడియోలో నేను మీకు ఉల్లిపాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా చేయాలో చూపిస్తాను. ఈజీగా తక్కువ టైంలో రైస్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేలా కూడా చేసి చూపిస్తాను. ఇంకా చాలా ఇంపార్టెంట్ టిప్స్ కవర్ చేస్తాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కళాయి తీసుకోండి. దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, పావు టీ స్పూను ఆవాలు, అలాగే పావు టీ స్పూను మెంతులు, ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. బై ద వే ఈ స్టవ్‌ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ రెండిని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని కరెక్ట్‌గా 15 అంటే 15 ఎండుమిరపకాయలు ఇలా సగానికి చీల్చి వేసుకొని వాటిని 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసి ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఎండుమిరపకాయలు పక్కన పెట్టేశాక అదే కళాయిలో అదే మీడియం ఫ్లేమ్‌లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకోండి. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 3 లేదా పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2 ఎలా తీసుకున్నా ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి తీసుకొని వీటిని కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక టమాటోని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అలాగే మన చూపుడు వేలంత చింతపండుని పిక్కలు లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసుకొని వాటిని కూడా ఉల్లిపాయలతో పాటు అదే మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. కలపడం చాలా ఇంపార్టెంట్. మనం కలపకపోయామా అది ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు అవి కూడా ఫ్రై చేసిన తర్వాత అవి చల్లారుతున్న టైంలో ఈ ఎండుమిరపకాయలు తీసుకొని ఫస్ట్ శుభ్రంగా మనం పిండి కింద పౌడర్ కింద కొట్టేసుకోవాలి. ఇందులో నేను చెప్తున్న క్వాంటిటీస్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. అప్పుడే మనకి మంచి రెసిపీ అయితే వస్తుంది. బై ద వే మాది చిన్న యూట్యూబ్ ఛానల్ అన్న. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మాకు రీచ్ వస్తుంది. పెద్ద యూట్యూబ్ ఛానల్స్కి ఎలాగైనా ఏ వంటకైనా రీచ్ వస్తుంది. మాకు మాత్రం మీ సపోర్ట్ ఉంటేనే రీచ్ వస్తుంది. సో నచ్చితే మాత్రం ఒక్క లైక్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు గుండ కొట్టేసాం కదా మనం ఎండుమిరపకాయలు. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే ఉల్లిపాయ టమాటా మిక్స్ ఉందో అదంతా వేసేసి శుభ్రంగా ముద్ద కొట్టేసుకోవాలి. అయితే ఇక్కడ సాల్ట్ నేను పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇదంతా పేస్ట్ ఉంది కదా, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. టేస్ట్కి ఇక్కడి నుంచే సరిగ్గా వినాలి. ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక రకమైన పోపుతో కలుపుతాం అనమాట. ఆ పోపు ఎలా అయ్యాలో కూడా చూపిస్తాను, జాగ్రత్త చూడండి. మీడియం ఫ్లేమ్ మీద కళాయి పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం మరిగిన తర్వాత దాంట్లో పోపు దినుసులు ఆవాలు, మిరియాలు, శనగపప్పు అలాగే మినపప్పు వేసుకొని వీటిని ఇలా కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేశాక ఒక ఎండుమిరపకాయ ఒక 10 వరకు కరివేపాకు వేసుకోండి. ఇవన్నిటిని కూడా ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేశాక దీంట్లో చివరగా వెల్లుల్లి రెమ్మలు తొక్క తీయకుండా వేసేసుకొని వీటిని కూడా కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం 5-6 నిమిషాలు తూచాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేశాక ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే ముద్ద రెడీ చేసి పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయ ముద్ద, ఆ ముద్దను వేసేసి ఈ పోపుతో బాగా కలిసేలాగా అలాగే ఆ ముద్ద కూడా ఫ్రై అయ్యేలాగా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసేసుకొని చల్లార్చుకొని ఎంజాయ్ చేసేయడమే. చాలా బాగుందని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. అనిపించకపోయినా కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించడం మీ వ్యూ చెప్పండి. ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా మాట వినండి, చాలా బాగుంది రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి.